అసలు అంబేద్కర్ బౌద్ధాన్ని 1956 అక్టోబర్ 15న స్వీకరించాడు. ఈ డిసెంబర్ 6 అంబేద్కర్ వర్ధంతి దినం కాబట్టి ఒక 5 నిమిషాలు ఆయన ఫోటోస్ ఆల్బమ్ ఒక వీడియో చేశాను. బారెట్లా చదివినప్పుడు అంబేద్కర్ రాజగృహ ఆయన లైబ్రరీ, అంబేద్కర్ హ్యాండ్ రైటింగ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డాక్టర్ ఆఫ్ సైన్స్ చదువుతున్నప్పుడు, ముంబైలో గవర్నమెంట్ లా కాలేజీ ప్రిన్సిపాల్ గా అంబేద్కర్, సిద్ధార్థ కాలేజ్ లో, అలానే సిద్ధార్థ కాలేజీ వార్షికోత్సవంలో ఫోటోలు, అంబేద్కర్ తల్లి సమాధి రామ్జీ మొదటి భార్య రమాబాయితో అంబేద్కర్, అక్కడ మనం యశ్వంతరావు వాళ్ళ టెంపుల్ గుర్తుపరచవచ్చు. రమాబాయి మరణం జరిగినప్పుడు, అలానే ఛత్రపతి సాహు మహారాజ్, అలానే చారిత్రక మహత్చెరువు పోరాటం, అలానే కాలారం దేవాలయ ప్రవేశం కోసం పోరాటం, అంబేద్కర్ స్థాపించిన పత్రికలు మూడు నాయక బహిష్కృత భారత 1942లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపించినప్పుడు, అది ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తర్వాత సమతా సైనిక్ దళం, దాదాపు ఓన్లీ మహిళల కోసం అప్పుడు తన 60వ పుట్టినరోజు ముంబైలో జరిగింది. మహర్ బెటాలియన్, మహర్ రెజిమెంట్, పంజాబ్ మిత్రులతో, అలాగే నాసిక్ లో గైక్వాడ్తో, ఆయన అనుచరులు అభిమానులకు, అలానే పీపుల్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యవర్గంలో బాంబే ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత సినిమా ప్రారంభానికి, అలాగే మహాత్మా పూలే, ఇది మహాత్మా పూలే సినిమాను జనవరి 4, 1954 ప్రారంభిస్తున్నాడు. ఆచార్య ఆత్రే దర్శకత్వం, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, భీమా కోరేమో విజయ 46 లో క్యాబినెట్ మిషన్ కాన్ఫరెన్స్ మొత్తం ఆర్డర్ అప్రూవ్ అయింది. బాబు జగజ్జీవన్ రావు గైక్వాడ్ వైస్రాయ్ కార్యవర్గంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, కౌన్సిల్ ఢిల్లీలో కంటి ఆపరేషన్ జరిగిన తర్వాత చాలా ఉదయనాలు చేశారు. రాజగోపాలాచార్య కుటుంబంతో న్యాయశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, తొలి క్యాబినెట్ ఫస్ట్ రిపబ్లిక్ డే పీరియడ్ లో ఇది డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా, అజంతా గుహల సందర్శనలో, జేవియర్ కాలేజీలో సన్మానం, హిందూ కోడ్ బిల్ డిస్కషన్, అంబేద్కర్ ఆయన స్పోర్ట్స్ టూర్ నిర్వహించారు వాళ్ళ అభిమానులు.
అందులో ఎక్కువ గొప్ప ఉంటది చాలా ఫోటోస్ లో. ఇది మయన్మార్ రాజధాని అనుగోలు, హైదరాబాద్ రైల్వే స్టేషన్. 1950 బుద్ధిస్ట్ ఫెలోషిప్. దలైలామా 1955 ఢిల్లీలో. ఇది చారిత్రకంగా ఆయన బౌద్ధం స్వీకరించడం. చైత్య భూమి. అసలు అంబేద్కర్ బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించాడు అనే విషయం ఆయనే చెప్పాడు. 1956లో జరిగినటువంటి ఆ పెద్ద దీక్షాభూమి, నాగ్పూర్ లో జరిగిన దీక్షాభూమిలో 14, 15 2 తేదీల్లో ప్రోగ్రాం అనుకుంటే, ముందు ఈ అంబేద్కర్ ఉపన్యసించిన తర్వాత ఆయన బౌద్ధం స్వీకరించాలా, బౌద్ధం అందరూ స్వీకరించిన తర్వాత నెక్స్ట్ డే ఆయన ఉపన్యసించాలా అనే దాని మీద కొన్ని రోజులు తర్జన భర్జనలు జరిగినాయి. అందరు ఏమన్నారంటే, మీరు ఉపన్యాసం చెప్తే అది చాలా మందికి రీచ్ అయ్యి నెక్స్ట్ డేకి ఇంకా ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ మంది చేరుతారు, కాబట్టి ముందుగా ఉపన్యాసం ఉండాలి అన్నారు. కానీ ఆయన కాదు, వద్దులే అని ముందు రోజు మత దీక్ష తీసుకోవటం, తర్వాత రోజు ఆయన ఉపన్యాసం వచ్చింది. ఆ ఉపన్యాసంలో నేనెందుకు బౌద్ధాన్ని స్వీకరించాను అని ఆయన చెప్పాడు. ఆయన ఆ ఉపన్యాసంలో చాలా కీలకమైనటువంటి అంశాలు చెప్పాడు. ఒకటి, ఈ దీక్షకి నేను నాగపూర్నే ఎందుకు ఎన్నుకున్నాను అనే దాని మీద చాలా మందికి రకరకాల అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అక్కడ ఆర్ఎస్ఎస్ కార్యస్థలం కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఆపోజిట్ గా చేయాలి అనేటటువంటి ఆలోచనతో అంబేద్కర్ అక్కడే దీక్షాభూమి ఏర్పాటు చేసి అక్కడ మతాన్ని మార్చే పని చేశాడు. దాదాపు ప్రపంచ చరిత్రలో రక్తం చిందకుండా, యుద్ధం జరగకుండా ఒకే రోజు 6 లక్షల మంది మతం మారటం చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అది మొట్టమొదటిసారి జరిగింది. అయితే దానికి అక్కడే పెట్టుకోవటం వల్ల దానికి ఆర్ఎస్ఎస్ కారణం కాదు. ఆర్ఎస్ఎస్ తో నేను ఇప్పుడు ఏదో పిల్లాటలాగా గొడవలు పెట్టుకోవటానికి నాకు అంత టైం లేదు, నేను ఆ పరిస్థితుల్లో లేను, అది కారణం కాదు అన్నాడు. మరి అది కారణం కానప్పుడు మహారాష్ట్రలో ఆ నాగ్పూర్ని ఎందుకు ఎన్నుకోవాలి, ముంబయో ఢిల్లీయో ఏదన్నా ఒక పెద్ద ప్రధాన నగరాన్ని ఎన్నుకోవచ్చు కదా అన్నప్పుడు, బౌద్ధాన్ని భారతదేశంలో మొట్టమొదట ఆదుకున్నటువంటి ఆదరించిన వాళ్ళు నాగజాతీయులు. మారుతారు, మనం 6 లక్షల మంది మారారన్నాం. ఈ 6 లక్షల్లో ఇప్పుడున్న భాషలో చెప్పుకోవాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఇట్లా మనం లెక్కలేస్తే ఎక్కువ మంది ఎవరు మారుతారు, ఎస్సీలే మారుతారు. వాళ్ళందరూ ఎస్సీలే ఎందుకు మారుతారు, ఏం ఓసీలు మారి ఉండొచ్చు కదా, 6 లక్షల్లో 5 లక్షలు ఓసీలే అయి ఉండొచ్చు కదా, బీసీలే అయి ఉండొచ్చు కదా, ఇట్లా మనం అనుకున్నప్పటికీ కూడా అంబేద్కర్ యొక్క పోరాటం, ఉద్యమం చూస్తే ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాలు పూర్తిగా ఆయన అంటరాని వారి హక్కుల కోసం పోరాడతాడు, కొన్ని సంవత్సరాలు మహిళా హక్కులు, కొన్ని సంవత్సరాలు కార్మికుల హక్కులు, కొన్ని సంవత్సరాలు దేశానికి సంబంధించిన అంశాలు, కొన్ని సంవత్సరాలు మొత్తం యావత్ భారతదేశానికి అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క పాయింట్ మిళితం అవుతూ ఉంటుంది. ఎక్కువ భాగం తన జీవితంలో అస్పృశ్యుల యొక్క విముక్తి కోసం పోరాడటం వలన ఇప్పటి వరకు ఆ స్థాయిలో ఎవరు మాకు ఒక నాయకుడిగా మాకు దిశానిర్దేశం చేయలేదు, ఆయనే మాకు చీకట్లోంచి వెలుగులోకి ప్రసరింప చేశాడు అనేటటువంటి ఉద్దేశంతో అంబేద్కర్ని ఎస్సీ వర్గాలు అభిమానించినట్టుగా అంటే అంబేద్కర్ బతికున్నప్పుడు కానీ తర్వాత కానీ మిగతా వాళ్ళు అంతగా అభిమానించారు.
అది ప్రధాన కారణం. అయితే ఆయన అడ్రస్ చేసే దాంట్లో కూడా ఆ పాయింట్స్ ఎక్కువగా ఉంటాయి. షెడ్యూల్ క్యాస్ట్ అంటే అప్పుడు అస్పృశ్య కులాలుగా పిలువబడేటటువంటి షెడ్యూల్ కులాలు వాళ్ళు ఆ ఈ విధమైన నిర్ణయం బౌద్ధం స్వీకరించడం అనేది చాలా తప్పు పని చేస్తున్నావు. ఎందుకంటే బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత వాళ్ళు చనిపోయిన గేదెల్ని, చనిపోయిన ఆవుల్ని తీసుకెళ్ళమంటే తీసుకెళ్లరు. పశువుల కళేబరాలు మోసుకెళ్లరు. ఆల్రెడీ పశువుల కళేబరాలు మోసుకెళ్ళటం వల్ల వాళ్ళకి కొంత ఆదాయం వస్తుంది. అసలే తిండి తిప్పలు లేని ఆ కుటుంబాలకి, ఆ జీవితాలకి ఇన్ని కోట్ల మందికి నువ్వు తీరని అన్యాయం చేస్తున్నావు అనేటటువంటి ప్రశ్న ఆయన్ని 1935 నుంచి వెంటాడుతూ ఉంది. దానికి ఆయన సమాధానం ఇందులోనే చెప్పాడు. ఏందంటే, సరే అని నేను ఎవరైతే ఆర్థికంగా వీళ్ళు నష్టపోతారో అంటున్నానో, అలా అడిగిన ఆయన ఒక చిత్పవన్ బ్రాహ్మణుడని ఆయన లెటర్ రాస్తాడు. తర్వాత అంబేద్కర్ ఉన్న సభకు కూడా వెళ్ళి అడుగుతాడు. స్వయంగా ఆ సభలో అంబేద్కర్ చెప్పిన మాటని మళ్ళీ ఈయన ఉదహరిస్తాడు ఈ ఉపన్యాసం. ఏమంటాడంటే, ఇప్పుడు మాకు నష్టం అవుతుంది, సరే ఆ పని మీరు చేయండి, మీకు 500 వస్తాయి, ఇంకొక 500 నేను కల్పిస్తాను అని అంటాడు. సో అని భౌతిక ప్రయోజనాల కన్నా ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ పోయినప్పుడు భౌతిక ప్రయోజనాల వల్ల ఉపయోగం లేదు. ఈ పాయింట్ ని ఆయన చాలా బలంగా పెట్టుకుంటాడు. దానికి కారణం ఏంటంటే, చిన్నతనం నుంచి ఆయన పడినటువంటి కష్టం, పడినటువంటి తట్టుకున్నటువంటి ఎదురు దెబ్బలు, వాటిల్లోంచి కసి సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫిజికల్ నీడ్స్. అందుకని అని అంటూ ఒక ఉదాహరణ చెప్తాడు, చాలా బాధేస్తుంది. అప్పటికి అది వాస్తవమైన విషయం. రెడ్ లైట్ ఏరియాలో, ముంబై రెడ్ లైట్ ఏరియాలో వ్యభిచారులు పొద్దున్నే అక్కడ ఉన్నటువంటి కుర్రాళ్ళని పిలిచి చాయ్ రోటీలు తెప్పించుకొని తింటా ఉంటారు 2 పూట్ల 3 పూట్ల. కానీ మా ఆడవాళ్ళు రోజుకి ఒక్క పూట ఒక్క రొట్టె కోసం గతి లేక కష్టాలు పడతా ఉంటారు. కానీ అంత మాత్రాన దీనికన్నా హాయిగా ఉంటది భౌతికమైన ప్రయోజనాలు అని అట్లాంటి పనులకి పోరు. ఎందుకంటే భౌతిక ప్రయోజనాల కన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ అంటూ ఆ ఉదాహరణ ఇస్తాడు. ఇక కొన్ని త్యాగాలు చేయక తప్పదు కొన్ని కావాలనుకున్నప్పుడు. అయితే ఈ రాయితీలు, రిజర్వేషన్లు, సబ్సిడీలు ఇవన్నీ పోతాయేమో, కొన్ని హక్కులు పోతాయేమో అనేటటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ అవి వాటంతట అవే వస్తూ ఉంటాయి. వాటికి కొన్ని త్యాగాలు చేసుకుంటూ ముందుకెళ్ళకపోతే హక్కులు సాధించలేము అని అంటూ ఆయన ఏం చెప్తాడంటే, 1935లో నాసిక్లో మొట్టమొదటి నేను హిందూ మతాన్ని చాలా తీవ్రమైన పదజాలంతో విమర్శించడం మొదలు పెట్టాను. అదే సంవత్సరం యోలా పట్టణంలో ఒక మాట అన్నాను, పుట్టడం నా చేతుల్లో లేదు కాబట్టి నేను హిందువుగా పుట్టాను, చావటం మాత్రం హిందువుగా చావను అని, అది ఈ రోజుకి నేను నెరవేర్చుకుంటున్నాను అని. ఇక దానికి ఒక కారణం కూడా చెప్తాడు. అని ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, అంటే చార్వాక ఫిలాసఫీ విషయంలో చార్వాకులు అప్పుడున్నటువంటి అన్ని రకాల వైదిక మతాన్ని కానీ ఇతర మతాలను కానీ వాళ్ళు విశ్లేషించేసి వాటిని అన్నింటినీ ఖండించి చెప్పారు. అయితే చార్వాకుల పైన విమర్శకులు చాలా మంది ఏమని అంటారంటే, చార్వాకులు తినుము తాగుము సుఖించుము అనేదే చెప్పారు, వీళ్ళు తిని తాగి తందనాలు ఆడటం అన్ని పెద్దగా ప్రచారం చేశారు, వీళ్ళకి అసలు మతం గురించి, ఆధ్యాత్మికత గురించి, తాత్వికత గురించి చెప్పే అర్హత ఎక్కడది అనేది విమర్శకులు చేసిన ప్రచారం. ప్రతి నాస్తికుడికి ఎదురయ్యేటటువంటి ప్రశ్న ఏంటంటే, మతం లేకపోతే నైతికత ఎక్కడి నుంచి ఉంటుంది, నీతి ఎక్కడి నుంచి ఉంటుంది, నిజాయితీ ఎక్కడి నుంచి ఉంటుంది, ఏ విధంగా ముందుకెళ్తారు, కాబట్టి ఖచ్చితంగా మతం ఉండాల్సిందే అనేటటువంటి భావన వస్తుంది. ఇది సోషియాలజీలో ఒక కాన్ఫ్లిక్ట్ థియరీ. సరే, ఇదే భావన అంబేద్కర్కి కూడా ఉంది. అంబేద్కర్ ఏమంటాడంటే, మతం పేదవాడికి ధనికుడికి ఇద్దరిలో చూసినప్పుడు పేదవాడికి అవసరం, ఎందుకంటే వాడు బతకాలనే ఆశ ఉండాలి. ధనికుడికి వాడికి కావాల్సినవన్నీ వాడికి ఉన్నాయి కాబట్టి మతం వాడికి లేకపోయినా పర్వాలేదు, కాబట్టి పేదవాడికి మతం తప్పనిసరిగా ఉండాలి అనేటటువంటి భావన ఆయన వ్యక్తం చేశారు. ఈ ఒక్క విషయంలోనే అంటే చార్వాకుల ఫిలాసఫీని ఫాలో అయ్యే వాళ్ళు అంబేద్కర్ తో డిఫర్ అవుతూ ఉంటారు. ఇక అంటరానితనం మీద ఓన్లీ ఎడ్యుకేషన్ ఇస్తే అంటరానితనం పోతుంది కదా, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేసి దీన్ని తొలగించవచ్చు అనేటటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది. అలాంటప్పుడు
హిందూ మతంలోనే ఉంటూ ఒక మంచి ఎడ్యుకేషన్ కనుక అస్పృశ్యల్ గా ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ కి ఇచ్చేసినట్లయితే వాళ్ళందరూ బయట గొప్ప వాళ్ళు అయిపోతారు కదా అని. అప్పుడు దానికి ఆయన ఉదాహరణ ఇస్తూ లార్డ్ లిన్లిత్గో ఉన్నప్పుడు వైస్రాయ్గా ఉన్నప్పుడు ఆయన వైస్రాయ్ కౌన్సిల్ మెంబర్ అంబేద్కర్. ఆయన వెళ్ళేసి మీరు బెనారస్ హిందూ యూనివర్సిటీకి విద్య కోసం 3 లక్షలు ఇచ్చారు, ముస్లిం అలీగర్ యూనివర్సిటీకి 3 లక్షలు ఇచ్చారు, మరి అసలు చదువుకి దూరమైన షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి అసలు అక్షరాజ్ఞానం లేదు, వాళ్ళకి ఏమి ఇవ్వకపోతే ఎట్లా అంటే వాళ్ళకి కూడా 3 లక్షలు లార్డ్ లిన్లిత్గో ఇచ్చాడు. ఇచ్చిన డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలి అన్నప్పుడు ఆయన రిమార్క్స్ రాశాడు, ఇది షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ప్రిఫరబుల్లీ గర్ల్స్ అని. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీస్ లేవు. అంటే ఒక కాలేజీ ఉండాలి, ఒక హాస్టల్ ఉండాలి, ఒక యూనివర్సిటీ ఉండాలి, దానికి ఒక మెకానిజం ఉండాలి, వార్డెన్లు ఉండాలి, వంటోళ్ళు ఉండాలి, ఆఫీసర్స్ ఉండాలి. ఇవి ఏమి లేకుండా డబ్బులు రిలీజ్ చేస్తే ఏమవుతాయి? 3 లక్షలు అట్లానే ఉన్నాయి, వేస్ట్ అయిపోయి ఏమి ₹1 ఖర్చు కాల. మిగతా 2 యూనివర్సిటీలకు ఇచ్చిన 3 లక్షలు ఖర్చు అయిపోయింది. అయితే అప్పుడు మళ్ళీ ఈయన వెళ్ళేసి ఇలా కాదు, కనీసం విదేశాలకు వెళ్ళైనా చదువుకునే అవకాశం అన్నప్పుడు 16 మందిని ఆయన విదేశాలకు పంపించి చదివించడం జరిగింది. కొంతమంది తిరిగి వచ్చారు, కొంతమంది మేధావులుగా తిరిగి వచ్చారు. ఆ సందర్భంలో ఆయన ఎడ్యుకేషన్ ఏమాత్రం మార్చగలుగుతుంది అస్పృశ్యతని అన్నప్పుడు కొన్ని ఉదాహరణలు ఇచ్చుకుంటూ ఎడ్యుకేషన్ కొంత అప్లిఫ్ట్మెంట్ కి కారణమవుతుంది తప్ప అన్టచబిలిటీని పూర్తిగా పోగొట్టలేదు. కాబట్టి దీనికి మించినటువంటి ఇంకొక ఆయుధం కావాలి, అస్పృశ్యత ఈ దేశంలో లేకుండా పోవాలి అని. అందుకు బౌద్ధాన్ని నేను మార్గం అనుకున్నాను అన్నాడు. ఇక ఇంకొక పాయింట్ మనం అందరికీ తెలిసిన పాయింటే అయినప్పటికీ కూడా అంబేద్కర్ ఇంకొక పాయింట్ చెప్తూ, ఈ దేశం ఎందుకు పరాయి వాళ్ళ పాలవుతుంది? మాట్లాడితే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, అంతకుముందు డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, అంతకుముందు ముస్లింలు, లోడీ వంశము, ఖిల్జీలు, వీళ్ళందరూ పరాయి వాళ్ళు భారతదేశం మీద ఎంత ఈజీగా రాగలుగుతున్నారు, కారణం ఏంటి అన్నప్పుడు ఈ దేశంలో అత్యధిక మందికి ఆయుధాలు దూరం అయిపోయినాయి. ఇందులో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అంటూ కేవలం క్షత్రియులకి మాత్రమే ఆయుధాలు పట్టే అవకాశం ఇచ్చినప్పుడు ఆ కొద్ది మంది గుంపుని గనక జయించినట్లయితే ఈ రాజ్యం ఎవడి వశమైనా అవుతుంది. అది ఈ దేశపు యొక్క చాతుర్వర్ణ వ్యవస్థకు ఉన్నటువంటి బలహీనత. ఆ బలహీనతను తొలగించకుండా ఉన్నంత కాలం భారతదేశం పరాయి వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. దానిని దెబ్బగొట్టడానికి కూడా బౌద్ధం అవసరం అన్నాడు. అలానే ఒక ఉదాహరణ కూడా ఇస్తాడు, అంటే ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఉంటాయని. ఒక బ్రాహ్మణ స్త్రీ తనకి కడుపులో బిడ్డ అంటే ప్రెగ్నెంట్ గర్భిణీ కాగానే ఏదన్నా హైకోర్టు జడ్జి పోస్ట్ ఖాళీ అయిందా అని ఆలోచిస్తే, ఒక అన్టచబుల్ గా ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ మహిళ గర్భం ధరించగానే మున్సిపాలిటీలో రోడ్డు ఊడ్చే పోస్ట్ ఎక్కడన్నా ఖాళీగా ఉందా అని ఆలోచిస్తుంది. ఇక్కడే ఆస్పిరేషన్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఈ డిఫరెన్స్ని సరిచేయటం అనేది ఇప్పుడున్న సిస్టంతో హిందూ మతంలో కుదరదు కాబట్టి బౌద్ధాన్ని స్వీకరించాను. ఎందుకు అంటే బుద్ధుడు మాత్రమే సమానత్వాన్ని బోధించాడు, శూద్రుల్ని, మహిళల్ని కూడా ఆయన బౌద్ధంలోకి ఆహ్వానించాడు అని. ఇక్కడ అంబేద్కర్ ఎందుకు మతాన్ని స్వీకరించాడు అనే దాంట్లో ఇంకొక కోణం, నేను చెప్పినట్లు సోషియాలజికల్ ఇంపాక్ట్. సోషియాలజీలో ఆయన వాళ్ళ ప్రొఫెసర్ జర్మన్ ప్రొఫెసర్ వింటర్ నిల్జ్ అని, ప్రొఫెసర్ వింటర్ నిల్జ్ పేరు కావాలని గుర్తుపెట్టుకోండి. ఆయన వాటర్ గ్యాంగ్ రెబెలియన్ డెత్ అని ఒక బుక్ ఉంది. ఆ బుక్ అంబేద్కర్కి ఇస్తాడు. ఆ బుక్ లో ఏమని ఉంటుంది వివరంగా, ప్రజలు ఎందుకు మతం వైపు వెళ్తారు, మతం ఎక్కడ విస్తరిస్తుంది, ఎక్కడ నశిస్తుంది అన్న అంశాల మీద ఉంటాయి. అందులో ప్రధానంగా తెలిసింది ఏంటంటే, ఒక మనిషికి ఆశ అనేది ఉండాలి, ఆ ఆశే జీవితాన్ని నడిపిస్తుంది. ఈ ఆశని కలిగించేటటువంటిది మతంలో ఉంటది కాబట్టి ఆ ఆశ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మతం విస్తరిస్తూ ఉంటుంది. ఆ ఆశల్ని కలిగించి ఆ ప్రాంతాలని, ఆ ప్రజల్ని ముందుకు తీసుకువెళ్ళాలన్నప్పుడు ఆ మతాన్ని తోడు చేసుకోవడం తప్పనిసరి అవుతుంది అని వాటర్ గ్యాంగ్ రెబెల్ డెత్ అనే బుక్ లో ఉంటుంది. అది ప్రొఫెసర్ వింటర్ నిల్జ్ ఇచ్చింది. ఆ ఇంపాక్ట్ అంబేద్కర్ మీద ఉంది. అందుకని ఆయన ఆ విషయాన్ని ప్రత్యేకంగా ఉపన్యాసంలో ప్రస్తావిస్తూ, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ అన్నిట్లో కూడా క్రైస్తవం ఉంది, కానీ ఒకప్పుడు క్రైస్తవం యూరోపియన్ కంట్రీస్ లో లేదు. యూరోపియన్ కంట్రీస్ లోకి క్రైస్తవం ప్రారంభించే ముందు ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడికి ఎంటర్ కాగానే మొట్టమొదట పేదల దగ్గరికి వెళ్ళింది. అంటే క్రైస్తవంలో చేరిన వాళ్ళందరూ కూడా ఎవరు? బానిసలు,
అండ్ తినటానికి తిండి లేని పేదలు. ఇలా విస్తరించుకుంటూ ఎందుకంటే అక్కడ ఒక ఆశ. అక్కడికి పోతే వాళ్ళు రొట్టె ముక్కిస్తారేమో అనేటువంటి ఆశ. తర్వాత అక్కడ జాయిన్ అవ్వగానే నీకు రెండో రాకడ యేసప్పుడు నీకు నీ పాపాలన్నీ కడిగేస్తాడు. ఈ ఆశ వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి బానిసలు, నిరుపేదలు మతం వైపు ఎక్కువగా ఆకర్షింపబడతారు. దాని ద్వారా వాళ్ళని ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇదంతా గిబ్బన్ అనే చరిత్రకారుడు ఎలా రాశాడు అని ప్రస్తావిస్తూ, ఒకవేళ ఇప్పుడు గిబ్బన్ ఉంటే ఆశ్చర్యపోయేవాడు. యూరోప్ మొత్తం ధనిక దేశాల నిండా క్రైస్తవం ఎలా ఉంది అనేది. ఇంకొకటి ఏమంటాడంటే, భారతదేశంలో ఉన్న మతమై ఉండి అంతర్జాతీయంగా ముందుకు వెళ్ళాలి అంటే మనం రాముడినో కృష్ణుడినో పెట్టుకుంటే కాదు. మీరు ఎక్కడైనా ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ దగ్గర రాముడి విగ్రహం, రాముడి బొమ్మ, కృష్ణుడి బొమ్మ, బుద్ధుడి బొమ్మ పెట్టినప్పుడు అందరూ బుద్ధుడి బొమ్మే కొంటారు కానీ రాముడు కృష్ణుడు పరిధి ఈ భారతదేశ పరిధి వరకే ఉంటుంది. కాబట్టి అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి విస్తరించినటువంటి మతంలోకి నేను వెళ్ళాను అంటాడు. ఇక ఇంకొక ఇంపార్టెంట్ అంశం కూడా ప్రస్తావిస్తాడు. ఏంటంటే మిలింద పన్హా అని మనకు ఒక బుక్ ఉంటుంది, మిలింద ప్రశ్నలు అని. మినాండర్ అనే పేరుతో కూడా ఉంటుంది. అంటే గ్రీక్ నుంచి వచ్చిన ఆయన ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధులతో జరిపినటువంటి, నాగసేనుడితో జరిపినటువంటి సంభాషణ. ఆ నాగసేనుడితో జరిగిన సంభాషణలో మినాండర్ అంటే మిలిందుడు ఒక ప్రశ్న అడుగుతాడు, ఏ మతమైనా ఎందుకు నాశనం అవుతుంది అని. దానికి 2 రకాల ఆన్సర్స్ ఇస్తాడు నాగసేనుడు. ఒకటి, మత మౌలిక సిద్ధాంతాలు, అంటే మతానికి ఉన్న మౌలిక సిద్ధాంతాలే దాని పునాది. ఆ పునాదులే బలహీనమైతే ఆ మతం నశిస్తుంది. 2, దాని ప్రచారకులు పండితులు కానట్లయితే ఆ మతం నశిస్తుంది అని. నిజానికి బౌద్ధం ఒక ఉధృతంగా ఉన్నటువంటి కాలంలో మొత్తం ఇప్పుడు మనం ఏమంటారంటే జనాలందరూ గొర్రెదాటు మనస్తత్వం, ఏది సక్సెస్ అయితే అటువైపు వెళ్తా ఉంటారు అంటారు. పండితులు కూడా అదే బ్యాచ్. పండితులు కూడా ఏది సక్సెస్ వే ఉంటే, బౌద్ధం మంచి ఇదిలో ఉంటే బౌద్ధం వైపు వెళ్తారు, లేదా జైనం ఉంటే జైనం వైపు వెళ్తారు, లేదా వైదికం ఉంటే వైదికం వైపు వెళ్తారు, ఏది ఉంటే అటువైపు వెళ్తా ఉంటారు. ఇట్లా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ సాఫ్ట్వేర్ అమెరికా అన్నట్లు ఇక్కడ కూడా బౌద్ధాన్ని శంకరాచార్యుడు దెబ్బగొట్టిన తర్వాత పండితులు తగ్గిపోవడం రకరకాల సామాజిక అంశాల వల్ల. ఇక సత్యం, న్యాయం, ధర్మం ఈ 3 అంశాలని చెబుతూ దేవుణ్ణి, ఆత్మని, పునర్జన్మని, దేవతల్ని, దైవదూతల్ని వీటినన్నిటినీ తొలగించి వీళ్ళెవ్వరూ లేరు అని సామాన్య జనానికి ఒక నైతికతని బోధిస్తూ కొన్ని పట్టు విడుపులు ఇచ్చేటటువంటి మతం ఏదన్నా ఉంటే అది బౌద్ధం. కాబట్టి నేను బౌద్ధాన్ని స్వీకరించాను అంటాడు. ఇక బౌద్ధం నిజంగా అంబేద్కర్ స్వీకరించే టయానికి దాదాపు కోమలో కాదు చచ్చిపోయింది అనుకోవాలి. ఒకటి, అందరూ హిందువులు అడిగారు. ఈవెన్ గాంధీ అన్నాడు, నువ్వు వేరే మతాల్లోకి వెళ్ళొద్దు, భారతదేశంలో హిందూ మతంలోనే ఉండు, వాళ్ళు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద హిందూ రిలీజియన్, అలాంటి వాళ్ళని నువ్వు అందరినీ వేరే మతం లాగా తీసుకెళ్ళడం అనేది తప్పు అని. కానీ హిందూ మతంలో ఉన్నటువంటి కుల వ్యవస్థని, వర్ణ చాతుర్వర్ణ వ్యవస్థని, ఈ మనుధర్మాన్ని వీటిల్ని చూస్తూ ప్రశ్నించే వాడెవ్వడు హిందూ మతంలో ఉండలేడు. ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. బయటకు వచ్చినప్పుడు నాస్తికుడిగా ఉండకుండా ఏదో ఒక మతంలోకి ఎందుకు పోవాలనుకున్నాడు అంటే, అశేష ప్రజానికాన్ని గైడ్ చేయటానికి మతం అవసరం అని ఆయన భావించాడు. అది ఆయన భావన. అలా మరి ఏ మతం వెళ్ళొచ్చు? క్రిస్టియానిటీలోకి వెళ్ళినట్లయితే బ్రిటిష్ వాళ్ళు చాలా ఆఫర్స్ ఇచ్చారు, చాలా అద్భుతమైన ఆఫర్స్. అదే ఇస్లాంలోకి మహమ్మద్ అలీ జిన్నా ఏమన్నాడంటే, నువ్వు భారతదేశంలో ఉంటే 12 నుంచి 15% కూడా ఉండవు, చాలా తక్కువ శాతం. అదే నువ్వు కనుక పాకిస్తాన్ తో కలిసినట్లయితే 35% ఆఫ్ ది పాకిస్తాన్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళే ఉంటారు కాబట్టి, అండ్ ఏ రోజైనా నువ్వు గవర్నమెంట్ ని ఫామ్ చేయొచ్చు. కానీ నువ్వు భారతదేశంలో ఉంటే నువ్వు ఎప్పటికీ గవర్నమెంట్ ని ఫామ్ చేయలేవు. కాబట్టి నువ్వు ఇస్లాం ని స్వీకరిస్తే పాకిస్తాన్కి నువ్వు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి అన్న. సో కానీ ఆయన ఇస్లాం ని స్వీకరించలేదు. అలానే ఇస్లాం ని స్వీకరిస్తే అన్ని వందల కోట్ల రూపాయలు తన శాశ్వత దివాన్ని ఇస్తానని నిజాం ప్రభు ఆహ్వానించినా గానీ తిరస్కరించాడు. సిక్కు మతస్థులు చాలా మంది చాలా పెద్ద మొత్తంలో డబ్బుని
ఇస్తామన్నారు, చాలా సపోర్ట్ ఇస్తామన్నారు. ఎందుకంటే అంతకుముందు కూడా ఆయన ఉద్యమాల్లో అనేక మంది సిక్కు నాయకులు పాల్గొంటూ ఆయనకు మద్దతుగా ఉన్నట్టు వల్ల వాళ్ళు నువ్వు గనక ఈ మతంలోకి వచ్చినట్లయితే బాగుంటుంది అన్నారు. అయితే ఆయన ఏమనుకున్నాడంటే, ఒకటి నేను మతం మారాలి, హిందూ మతాన్ని నుంచి బయటికి పోవాలనుకున్నాడు. ఓకే, ఏ మతం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి ప్రలోభాలకి ఏమీ లొంగలేదు. ఒకటి డబ్బు కోసమో లేకపోతే అధికారం కోసమో లొంగలేదు. సరే, ఇంకా ఆయన ఏమన్నాడంటే, ఇవన్నీ కూడా క్రైస్తవము, ఇస్లాము ఈ భారతదేశపు పునాదుల్లోంచి పుట్టిన మతాలు కాదు కాబట్టి వాటి భావజాలాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాటితో మనం ప్రజల్ని ముందుకు తీసుకెళ్ళటం కుదరదు అనేది కొన్ని చోట్ల వినిపిస్తూ ఉంది. కానీ అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్, ఆయన దేవుణ్ణి నమ్మడు, నాస్తికుడు. కాబట్టి దేవుణ్ణి నమ్మని మతం ఏదైనా ఉందా అంటే ప్రపంచంలో ఒకే ఒక్క మతం, అది బౌద్ధం. కాబట్టే బౌద్ధాన్ని స్వీకరించాడు. ఒకటి, ప్రలోభాలకి లొంగలేదు. ఇక విదేశీ మతమా స్వదేశీ మతమా అనే విషయాలను పక్కన పెట్టేసి దేవుడు లేడు అనేటటువంటి మతం. ఎందుకని ఆయన ఆ పాయింట్ ని మనం అంత పర్ఫెక్ట్ గా ఎలా చెప్పగలుగుతామంటే, ఆయన ఆ రోజు అందరూ దీక్ష తీసుకునే మతం మారినప్పుడు ఒక 22 ప్రతిజ్ఞల్ని చేయించాడు. ఆ 22 ప్రతిజ్ఞల్లో ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని దేవుళ్ళుగా నమ్మను, ఫలానోళ్ళని దేవుళ్ళుగా నమ్మను, బుద్ధుడు విష్ణు అవతారం అని నమ్మను, ఇట్లా ఇవన్నీ కూడా నాస్తికానికి సంబంధించిన అంశాలే. అప్పటికి బుద్ధుడు దేవుడు అన్న మాట ఎంత ప్రచారంలో ఉన్నదో, ఆయన బుద్ధుడు దేవుడు కాదు, దేవుని అవతారం కాదు అనే ప్రతిజ్ఞ చేయించి బౌద్ధానికి తీసుకురావటం అనేది చాలా మెయిన్ పాయింట్. ఇక నైతిక బోధ, మిగతా మతాలతో పోల్చుకున్నప్పుడు నైతిక బోధ, సమానత్వం అండ్ శూద్రులకి మహిళలకి సమాన హోదా, ఇలాంటి అనేక అంశాలు అంబేద్కర్ని బౌద్ధం వైపు నడిపించాయి అని అనుకోవాలి. ఇక మరి అది 1935లో ప్రకటన చేసినప్పటి నుంచి 1956లో ఆయన దీక్షా భూమి వరకు అది మాత్రమే జరిగింది అనుకుంటే పొరపాటు. ఆయన 4వ తరగతి పాస్ అయినప్పుడు ఆయనకు చిరు సన్మానం చేద్దాం అనుకున్నారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు తిట్టే, అంత చిన్న పిల్లవాడికి సన్మానం ఏంటి అన్నప్పుడు, అయినా కాదుకూడదని చెప్పేసి ఒక చిన్న పుస్తకం ఇచ్చేసి అతనికి బహుమతిగా ఇచ్చి అభినందించడం జరిగింది, కేలుస్కర్. ఆ తర్వాత ప్రొఫెసర్ లక్ష్మీ నర్స్, ఆ చిన్న పుస్తకం బుద్ధుడిది, ఆ ఇంపాక్ట్ అంబేద్కర్ మీద. 4వ తరగతిలో బుద్ధుడి పుస్తకం చదివి అప్పటి వరకు రామాయణ భారతాల్లో ఉన్న పాత్రలే గొప్పవి అనుకుని నమ్మిన ఒక పిల్లవాడు అంతకన్నా ఉదాత్తమైన ఇంకొక పాత్ర గురించి చదివి వాళ్ళ నాన్ననే ప్రశ్నించడం మొదలుపెట్టాడు. వాళ్ళ నాన్ని, నువ్వు రామాయణం భారతంలో చెప్పిన పాత్రల కన్నా ఈ పాత్ర చాలా గొప్పగా ఉంది కదా, ఈ బుద్ధుడు ఎవరు అని ఆయన ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నలను ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. వీడేంది మరి ఇంత వైలెంట్ గా, ఇంత రెబల్లియన్ గా మాట్లాడుతూ ఉన్నాడు అని. కొంచెం పెద్ద అయిన తర్వాత లక్ష్మీ నర్స్ గారి రాసినటువంటి పుస్తకాన్ని, ఇది బుద్ధ ధర్మసారం అనే పేరుతో తెలుగులో కూడా చాలా మంది ట్రాన్స్లేట్ చేశారు. ఈ పుస్తకం ఆయన మీద ప్రభావం చూపింది. తర్వాత అనేక పుస్తకాలు ఆయన చదివాడు. బౌద్ధం మూల గ్రంథాలు చదవాలి అనే ఉద్దేశంతో పాలీ డిక్షనరీలు దగ్గర పెట్టుకొని ఒక పాలీ ఇంగ్లీష్ డిక్షనరీ కూడా ఆయన ఒకటి కంపోజ్ చేయటం జరిగింది. అది ఆయన బతికొండగా ప్రింట్ కాలేదు, కానీ దాన్ని పెట్టుకొని ఆయన అనేక పరిశోధనలు లాగా అసలు బౌద్ధంలో కరెక్ట్ ఏముంది ఏం లేదు అని అన్నాడు. సరే, కరెక్టే, ఆయనకి నచ్చేసింది. నచ్చేసిన తర్వాత చిన్న చిన్నగా బౌద్ధులతో చర్చలు జరపడం మొదలుపెట్టాడు. కలకత్తాలో బుద్ధిస్ట్ జర్నల్ కి ఒక ఆర్టికల్ రాస్తూ, ఆ ఆర్టికల్లో బుద్ధుడు ఆయన చేసినటువంటి బోధనలు వాటి గురించి రాస్తూ, అసలు రామాయణ భారతాలు చిన్న పిల్లలకి ఎంత సులభంగా కథల్లాగా వెళ్ళిపోతాయో అంత చిన్నగా సులభంగా అర్థమయ్యే భాషలో బౌద్ధ గ్రంథాలు ఉండాలి. తర్వాత బౌద్ధానికి సంబంధించి త్రిపీఠకాలని అవని ఇవని కొన్ని వందల పుస్తకాలు విడివిడిగా ఉన్నాయి, జాతక కథలని ఇవన్నీ. అవన్నిటిని ఒకే చోట కోడిఫై చేసి ఒకే పుస్తకంగా ఉండి, ఆ పుస్తకంలో అధ్యాయాలుగా ఉండి, మొత్తం బౌద్ధ సారం ఇది, ఈ పుస్తకం చదివితే బౌద్ధం మొత్తం చదివినట్లు అని ఒక చోట ఉంటే బాగుంటది అని ఒక వ్యాసం రాశాడు. ఆ వ్యాసం రాయగానే అందరూ కూడా, సహజంగా ఎవరైనా మనకి ఇండియాలో ఉన్న నైజం అది, ఎవరైనా అట్లా అనగానే వెంటనే ఫోన్లో చేసి, ఇంకెవరు చేయలేరండి, అది మీరే చేయాలా, మీరే అన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరే చేయగలుగుతారు, చేయండి అని. అట్లా కొన్ని వందల టెలిగ్రాములు, వందల టెలిఫోన్లు ఆయనకు వచ్చినాయి.
వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే సరే మనమే చేద్దామని ఆయన కూర్చొని అసలు బౌద్ధంలో ఏముంది, అందులో ఏది ప్రక్షిప్తము, ఏది తీసివేయొచ్చు, ఏది తప్పు, ఏది ఈ కాలానికి పనికిరాదు, నిజంగా బుద్ధుడు చెప్పాడా లేదా, బుద్ధుడు చెప్పిన దానికి బౌద్ధంలో ఉన్న దానికి కాంట్రడిక్షన్ ఉంటే దేన్ని కట్ చేయొచ్చు, దేన్ని తీసేయొచ్చు అనే దానిపైన ఆయన సుదీర్ఘమైన అధ్యయనం చేసి ఆయన ఒక బుక్ రాశాడు. అది బుద్ధ అండ్ హిస్ ధమ్మ. ఇది నిజానికి ఆయన దీక్ష కన్నా ముందు పబ్లిష్ అయ్యి అందరి చేతుల్లోకి వెళ్ళాలి, కానీ ఆయన చనిపోయిన తర్వాత పబ్లిష్ అయింది బుద్ధ అండ్ హిస్ ధమ్మ. ఇది సరే, అందులో చాలా విషయాలు చెప్పాడు. చెప్తూ ఆ రోజు దీక్షా భూమిలో ఏమన్నాడంటే, మనం ప్రారంభించిన బౌద్ధం ఇది నవయానం అన్నాడు. అంటే న్యూ, ఇంతకు ముందు ఉన్నటువంటి బౌద్ధంలో ఉన్నటువంటి అంశాలని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో కాకుండా కొంత సపరేట్ గా కొత్త మార్గం ఎన్నుకున్నాడు అని మనకు దాని ద్వారా తెలుస్తుంది. ఎందుకు నవయానం అన్నాడు అంటే, బౌద్ధానికి ఉన్న అవలక్షణాలు ఏదైనా, బౌద్ధానికి అంటుకున్న అవలక్షణాలు ఉంటే వాటిని మేము తీసుకోవట్లేదు అని చెప్పటానికే ఆయన నవయానం అన్నాడు. ఎందుకంటే బౌద్ధంలో అనేక శాఖలు ఉన్నాయి, మహాయానం, హీనయానం, వజ్రయానం, ఇలా అనేక శాఖల్లో ఉన్నాయి కాబట్టి అవి కాదు, మేము హీనయానం, మహాయానం, హీనయానం, వజ్రయానం కాకుండా నవయానాన్ని ప్రారంభిస్తున్నాం అన్నాడు. ఈ నవయానానికి ఒక ఆధ్యాత్మిక గ్రంథం ఉండాలి కదా, ఒక బైబిల్, ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీత లాగా అలా ఉండాల్సినటువంటి పుస్తకమే ఇది బుద్ధ అండ్ హిస్ ధమ్మ. ఇందులో మొత్తం ఆయన ఏం చెప్పాలనుకున్నాడో అవి మొత్తం అందులో చెప్పేశాడు. కాబట్టి ఆయనకి ఆ రోజు నుంచి చాలా కొన్ని రోజుల్లోనే ఆయనకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఒకే రోజు 6 లక్షల మంది మారటం, బౌద్ధాన్ని స్వీకరించడం, ఆయన చాలా విషయాలని రీసెర్చ్ చేయటం, ఈ చెప్పటమే కాకుండా అథెంటిక్ గా బౌద్ధం గురించి మాట్లాడే స్థాయికి వెళ్ళటం, ప్రపంచ సభల్లో మాట్లాడటం, నేపాల్కి వెళ్ళాడు, అలా విదేశాలకి వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి బౌద్ధ భిక్షువులు, అప్పటికి 50 ఏళ్లుగా బౌద్ధ భిక్షువులుగా ఉన్న వాళ్ళకన్నా గొప్పగా ఆయన మాట్లాడుతున్నప్పుడు, అప్పుడు ఆయన్ని నిజంగా ఆయన ఒక గొప్ప బౌద్ధ పరిశోధకుడు, పండితుడు అని అందరూ ఒప్పుకున్నారు. అందుకనే ఆయనకి బోధిసత్వుడు అని బిరుదిచ్చారు. నేను ఫస్ట్ ఏంటంటే బోధిసత్వుడు ఇంతమంది మారినప్పుడు ఎవడైనా ఇస్తాడు అనుకున్నాను, కానీ బౌద్ధం పైన అంత స్థాయి అధ్యయనం చేశాడు కాబట్టి ఆయనకి బోధిసత్వుడు అన్న బిరుదు కూడా ఇచ్చారు. ఆయన ఈ దశపారమితులు వాటిని కూడా ఫాలో అయ్యాడు. ఇక ఒక్కసారి నేను బుద్ధ అండ్ హిస్ ధమ్మాలో ఆయన ఏం రాశాడు అనే దాన్ని బట్టి ఎందుకు బౌద్ధాన్ని స్వీకరించాడు అనేది ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఇది బుద్ధుడు, అతని బుద్ధ అండ్ హిస్ ధర్మ బుక్. సరే, ఎప్పుడో 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు జన్మించాడు. ఆయన జ్ఞానోదయము తర్వాత దాన్ని ప్రచారం చేశాడు. 80 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఆయన పంచశీల అష్టాంగ మార్గాన్ని ప్రబోధించాడు. పంచశీలలో మనకి జీవహింస చేయను, అదిన్నదానం, మూసావాదం, ఇవి చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఎక్కడైనా బౌద్ధుల ఆరాధనా స్థలాల్లాగా ఉన్న చోట వాళ్ళు శ్లోకాలు వల్లిస్తున్నట్లు ఉంటే ఇక మనకు కోపం వచ్చేస్తుంది. అటు ఏమో పోతేనేమో హిందువులేమో సంస్కృతంలో మంత్రాలు చదువుతుంటారు, వీళ్ళు పాలీ భాషలో మంత్రాలు చదువుతుంటారు. పెద్ద తేడా ఏముంది, ఇది సరైనది కాదు అన్న కోపం కూడా వస్తుంది. నాకు కూడా మొదట్లో అట్లా వచ్చింది. అప్పుడు ఆ పదాలకు ఉన్న అర్థాలు కనుక్కుంటే అందులోనేమో నాకు ఇది కావాలి, నాకు మేలు చెయ్యి, నాకు ఆయురారోగ్య భోగభాగ్యాలని ప్రసాదించు అని అడిగితే, ఇందులోనేమో అదిన్నదాన వీరం అని, మూసావాద వీరం అని ఇట్లా ఉంటాయి అన్నమాట. అంటే నేను హింస చేయను, వేరే వాళ్ళ వస్తువులు తీసుకోను, అబద్ధాలు ఆడను, ఇలా నేను మత్తు పదార్థాలు తీసుకోను, ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ పంచశీలలో భాగం. వాళ్ళు తెలుగులో చాలా సులభంగా ఉండేటట్లుగా బోధిస్తే ఇంకా బాగుంటది, ఆ పాలి శ్లోకాలను వదిలేసి. ఇక ఆ విషయం అష్టాంగ మార్గం, ప్రజ్ఞాశీలం, సమాధి, ఇక దశపారమితులు, ఇవన్నిటిని వదిలేస్తే సో బౌద్ధ సంగీతులు, పూనులు, శ్రీమల దండయాత్ర, అంబేద్కర్, నేపాల్ ప్రపంచ మహాసభ, బౌద్ధ దృక్పథం. ఇక ఈ బుద్ధ అండ్ హిస్ ధమ్మంలో మొత్తం 7 బుక్స్ ఉంటాయి. అందులో ఒక ముందు మాట, చివరి మాట ఉంటది. ఈ ముందు మాట, చివరి మాటల్లో కూడా ఆయన ఎందుకు బౌద్ధాన్ని స్వీకరించాడు అని చెప్తాడు. నిజానికి ఆ ఫస్ట్ లో ఒక చోట అంటాడనమాట, నేను చిన్నప్పుడే 4వ తరగతిలోనే నేను ఆ పుస్తకం చదివాను, అప్పటి నుంచి బౌద్ధం నాలో ప్రవేశించటం మొదలైంది అంటాడు.
అంటే నేను బౌద్ధాన్ని స్వీకరించాను అన్న మాట కన్నా ముందు బౌద్ధం నాలో ప్రవేశించింది అన్నటువంటి మాట అది చాలా బాగుంటుంది. అంటే నిజానికి ఏదైనా భావాలు మనలోకి ప్రసరించడం అన్నమాట. ఇక ఇందులో మొత్తం ఒక 7 బుక్స్ ఉంటాయి. ఆ ఒక్కొక్క దాంట్లో మళ్ళీ డిఫరెంట్ చాప్టర్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ చాప్టర్స్ లో మళ్ళీ చిన్న చిన్న సెక్షన్స్ ఉంటాయి. ప్రతి పేజీలో బైబిల్‌లో గనక ఇన్నో పాత నిబంధన ఫలాని గ్రంథం ఇన్నో అధ్యాయం 3వ వచనం అని చెప్పడానికి వీలుండేటట్లుగా చేశాడు. అంటే ఈ కోడిఫైడ్ మొత్తం 244 చాప్టర్లు రాశాడు. ఇక ఈ ఇందులో మొదటి గ్రంథంలోనేమో బుద్ధుడి జననం నుంచి జ్ఞానోదయం వరకు ఏం జరిగిందని రాశాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బుద్ధుడి జ్ఞానోదయం ఎట్లా జరిగింది అన్నప్పుడు ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, అట్లా జరిగింది. ఆయన ఏది ఒక వ్యాధిగ్రస్తుడిని, ముసలివాడిని, చావుని వీటినన్నిటిని చూసినప్పుడు ఆయనకు వైరాగ్యం కలిగి వెళ్ళిపోయాడు అనేది చాలా బౌద్ధ గ్రంథాల్లో, అధికారికమైనటువంటి బౌద్ధ గ్రంథాల్లో కూడా ఉంది. కానీ అంత సాధికారంగా ఉన్న గ్రంథాల్లో ఉన్న దాన్ని కూడా ఈయన కొట్టేసేసి అట్లా కాదు, అక్కడ వాళ్ళకి శాక్యులకి కొలియులకి మధ్య రోహిణీ నది జలాల వివాదం వచ్చేసింది. ఆ వివాదం వచ్చినప్పుడు ఈయన ఒక ట్రిబ్యునల్ వేసుకుని ఇద్దరం సమంగా పంచుకుందాం అన్నారు. కానీ మెజారిటీ ప్రజలేమో ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే, యుద్ధంలో ఎవరికి గెలిస్తే వాళ్ళకే ఆ నదీ జలాలు చెందాలన్నారు. ఇప్పుడు ఆయన మెజారిటీలో ఓడిపోయాడు కాబట్టి ఆయన పాల్గొని యుద్ధం చేయాలి. నా మనసుకి ఇష్టం లేని పని నేను చేయలేను, నా మనసు చెప్పుకొని నేను యుద్ధం చేయలేను అన్నప్పుడు మరి ఏం చేయాలి అంటే ఇక్కడ ఇంట్లో ఊర్లో ఇక్కడ ఎక్కడా లేకుండా అడవులకి వెళ్ళిపోవాలి, ఇంకా తప్ప మార్గం లేదని అందరికీ చెప్పేసి సెలవు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ విషయాన్ని ఖరాఖండిగా వీరు చెప్పడం, దీన్ని చాలా పెద్ద ఎత్తున బౌద్ధ భిక్షువులు ఆమోదించటం అనేది చాలా గొప్ప విషయం. అదే వేరే ఇంకొకళ్ళు గనక చెప్పినట్లయితే వాళ్ళని విపరీతమైన విమర్శలకు గురయ్యేవాళ్ళు. కానీ అంబేద్కర్ చాలా ఖరాఖండిగా వాటిని అన్నింటినీ తప్పు అనేది. అలానే బౌద్ధ సంఘం ఏర్పాటు గురించి కూడా అంబేద్కర్ చాలా రకాల విశ్లేషణలు చేస్తాడు. అసలు బుద్ధుడు బౌద్ధ సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు? అది కేవలం సన్యాసుల సభన, లేదా ఏదైనా సమాజ సేవ చేయాలనుకున్నాడా? అసలు ఎందుకు బౌద్ధంలో సంఘాన్ని ఏర్పాటు చేశాడు, సంఘంలో భిక్షువుల్ని ఎందుకు పెట్టాడు అనేది ఆయన చాలా తీవ్రంగా చెప్తూ, కేవలం మతాన్ని వ్యాప్తి చేస్తూ ఇక్కడ కూర్చొని ఆశ్రమాల్లో కూర్చొని బోధలు చేయడానికి కాదు, ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి వెళ్ళాలి, వీధి వీధి తిరగాలి, ప్రజలందరికీ నైతికత, నిజాయితీ, సమానత్వము ఇవి తెలియాలి అనే కార్యకర్తలను తయారు చేసే భాగంలో ఆయన బౌద్ధ సంఘాన్ని ఏర్పాటు చేశాడు అని అన్నాడు. ఈ విషయంలో కూడా సాంప్రదాయ బౌద్ధులకి అంబేద్కర్కి తేడా ఉంది. ఇక బోధనల జాబితా అంతా 3వ గ్రంథంలో ఉంటుంది. ఇక 4వ గ్రంథంలో అంతా మార్పుల గురించి. ఇక 5వ గ్రంథం ధర్మానుసరణ మార్గదర్శకాలు. 6వ గ్రంథంలో బుద్ధుని సమకాలికులు ఎవరు, బుద్ధుని విరోధులు ఎవరు అనేది. ఇక 7వ గ్రంథంలో బుద్ధుడు ఎలా చనిపోయాడు ఏంటి. 8వ గ్రంథంలో బుద్ధుని రూపం, వ్యక్తిత్వం అని. ఇక ఆ తర్వాత చివరి మాట. ఇందులో గమ్మత్తైన విషయం ఏంటంటే, మనం ఏమనుకుంటాం, బౌద్ధంలో మొట్టమొదట ఈ బుద్ధుడు బోధనలు చెప్పాడు, అదంతా చాలా బాగుండేవి, ఆ తర్వాత ఈ మతం రూపం అందుకున్న తర్వాత పాడైపోయింది అని అనుకుంటాం. నిజానికి చెప్పాలి అంటే బౌద్ధంలో మొదటి సంగీత తర్వాత ఈ 2 గ్రూపులు ఏర్పడతాయి, థేరావాదులు, మహాసాంఘికులు అని. ఆ తర్వాత ఇంకో బౌద్ధ సంగీతకి వచ్చేసరికి మహాసాంఘికులే మహాయానం శాఖగా, థేరావాదులు హీనయాన శాఖగా మారుతారు. ఆ తర్వాత అనేక శాఖలు వచ్చినా హీనయానం కాలగర్భంలో కలిసిపోయింది, మహాయానం విస్తరించింది. దానికి విస్తరించడానికి కల్చరల్ ఎలిమెంట్స్ తోడైంది. ఇప్పుడు అంబేద్కర్ స్వీకరించింది హీనయానము, దానికి ఆయన నవయానం బౌద్ధం అని పేరు పెట్టాడు అని చాలా మంది అంటారు. అది ఖచ్చితంగా తప్పు అభిప్రాయం అని నేను తెలుసుకున్నాను. ఎందుకంటే ఈ అంబేద్కర్ రాసిన ఈ బుద్ధ అండ్ హిస్ ధమ్మాలో మెజారిటీ పాయింట్స్ మహాయానం నుంచి తీసుకున్నాయి. మొత్తం మహాయాన ట్రెడిషన్స్, మహాయాన స్టైలు, మహాయానలో చెప్పినయే తీసుకున్నాడు. కాబట్టి మహాయానలో అంశాలు ఎక్కువగా తీసుకున్నాడు అంతే. అయితే ఈయన మహాయాన విరోధి కాదు, మహాయానంలో పాయింట్స్ తీసుకుంటూ కొన్నిటిని ఖండించి పక్కన పెట్టేశాడు, అందుకని ఇది నవయానం అయింది. అయితే చివరిలో ఒక విషయం నాకైతే నచ్చంది ఏంటంటే, ఈ పుస్తకంలో యేసు రాక కోసం ఎట్లా అయితే 2వ రాకడికి ప్రార్థన చేస్తారో, అలానే
క్రిస్టియన్స్ ఇంకా మిగతా వాళ్ళు చేస్తారో అట్లా బుద్ధునికి సంబంధించిన ఒక ప్రార్థన కూడా ఉంటుంది ఈ పుస్తకంలో. దాంతో ఆ పుస్తకం ఎండ్ అవుతుంది. అంబేద్కర్ ఒకవేళ బౌద్ధం కాకుండా వేరే మతం స్వీకరిస్తే అనేది అది హైపోథెటికల్ క్వశ్చన్ అయినప్పటికీ, అంబేద్కర్ గనక బౌద్ధాన్ని స్వీకరించకపోతే ఈ దేశంలో ఇప్పటికి బౌద్ధం అన్న పేరు మనం వినం. అది కేవలం ఏదో ఎప్పుడో పాతరాతి యుగం లాగా ఏన్షియంట్ పీరియడ్కే చెందుతుంది తప్ప ఇప్పటికి చెందదు. ఇక ఆధునిక కాలానికి వరకు తీసుకురావటం, దాన్ని ఇప్పుడు ఒక మైనారిటీ, ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నటువంటి మతంగా కొద్దో గొప్ప కొన్ని లక్షల మందో కోట్ల మందో ఉన్నారు అంటే అది అంబేద్కర్ స్థాపించినటువంటి ఆ నవయానం శాఖము ఏదో ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం వల్లనే సాధ్యమైంది. ఇక ఆయనకి అది తప్ప వేరే మార్గం లేదా అంటే బహుశా ఆయనకి లేదు కనుకనే అటు వెళ్ళాడు అనేది అర్థమవుతుంది. ఆయన ఆల్రెడీ చెప్పాడు కూడా. అయితే ఎస్సీ ఎస్టీలు అంటే ఎస్టీలు ఏ మతాన్ని స్వీకరించినా వాళ్ళకి రిజర్వేషన్ కంటిన్యూ అవుతుంది. కానీ ఎస్సీలు ఏ మతాన్ని స్వీకరించినా ఆ రిజర్వేషన్ కంటిన్యూ కాదు అనేటటువంటిది ఎప్పటి నుంచో ఉంది. నిజానికి షెడ్యూల్ క్యాస్ట్ నిజంగా రిజర్వేషన్స్ కోల్పోతే ఎస్సీలు బౌద్ధం స్వీకరించడం ద్వారా రిజర్వేషన్ కోల్పోతారు. ఇలా రిజర్వేషన్ కోల్పోతారు, మీరు హక్కులు కోల్పోతారు అని చెప్పినా కానీ జాయిన్ అయ్యారు అంటే అన్ని లక్షల మంది మామూలు విషయం కాదు. ఎస్సీలు హిందూ మతంలో ఉన్న వాళ్ళు బౌద్ధం తీసుకుంటే వాళ్ళు మతాన్ని రిజర్వేషన్స్ కోల్పోతారు. అయితే ఒకవేళ అంబేద్కర్ మరో ఉపన్యాసంలో చెప్పాడు, మీరు కోల్పోయిన వాటిలన్నిటిని తిరిగి నేను సాధిస్తాను హక్కుల్ని అని. బహుశా ఆయన బతికుంటే దాని పొలిటికల్ ఫైట్ కంటిన్యూ అయ్యేదేమో. కానీ అది 1950లో 56లో ఆగిపోయినటువంటి ఆ పని 1993లో విపి సింగ్ హయాంలో బౌద్ధం స్వీకరించినా కానీ ఎస్సీలందరికీ ఎస్సీ అనేటటువంటి రిజర్వేషన్ వర్తిస్తూ ఉంది. కాబట్టి షెడ్యూల్ క్యాస్ట్ నుంచి ఎవరైనా హిందూ మతంలో కానీ సిక్కు మతంలో కానీ బౌద్ధంలో కానీ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్స్ యథావిధిగా ఉంటాయి. ఇది 1993లో వచ్చింది, అంతకుముందు లేదు. పాయింట్ పైన కూడా ఆయన సుదీర్ఘంగా డిస్కస్ చేసినప్పుడు భౌతిక ప్రయోజనాల కన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానిని పోగొట్టుకునే ఇక నువ్వు ఏం సాధించినా వేస్ట్ అని అన్నాడు. దానికి ఆయన చాలా ఉదాహరణలు చెప్పండి. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు నన్ను లోపలికి రానివ్వలేదు, గోచి పెట్టుకొని వెళ్ళాను, నాకు తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు, దాహంతో నేను ఇంటికి వెళ్ళిపోయాను, నాకు రూమ్ ఇవ్వలేదు, నేను ఇంత పెద్ద చదువులు చదివి ఉద్యోగంలోకి వస్తే ఒక రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఇవన్నిటినీ చూసుకున్నప్పుడు మిగతా వాటి కన్నా ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. దీన్ని ఎలా సాధించాలి? కేవలం ఎడ్యుకేషన్ తో ఇన్ని కోట్ల మందిని ఒకేసారి మార్చగలుగుతామో? మార్చలేము. ఎడ్యుకేషన్ తో పాటు ఇంకోటి ఏదన్నా జరగాలంటే అది మతం ముఖ్యం అనుకున్నాడు. అది దేవుడు, ఆత్మ లేదు. ఇంకోటి, అప్పటికి బౌద్ధంలో పునర్జన్మల మీద విపరీతమైన ఆత్మలు పునర్జన్మలు ఉన్నాయి అని నమ్ముతారు. కాబట్టి ఆయన ఆత్మలు లేవు, పునర్జన్మ లేదు, బౌద్ధంలో పునర్జన్మ అనేది లేదు అని ఖరాఖండిగా ఆయన కొట్టివేశాడు. ఇంకా ఆయన చతురార్య సత్యాలను కొట్టేసేసాడు. అసలు సాంప్రదాయ బౌద్ధులు ఏవైతే గొప్ప గొప్ప అన్నారో వాటినన్నింటినీ కొట్టేసేసాడు. ఇప్పటికి ఈ రోజున ఎంత ప్రచారం అవుతుందంటే అది అంబేద్కర్ చేసినటువంటి కృషి వల్లనే. ఒకవేళ ఆయనే బతికుంటే వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకున్నారు. నెక్స్ట్ ఇంకొక 1.5 month లో ఇంకో చోట, ఇంకొక 1.5 month లో ఇంకో చోట, అంటే 10 లక్షల మందితో ఒక చోట, 20 లక్షల మందితో ఒక చోట, 1 కోటి మందితో ఒక చోట, అట్లా ప్లాన్ వేసుకున్నారు. ఒకవేళ అంబేద్కరే బతికుంటే ఒక 2-3 సంవత్సరాల్లో ఇది బౌద్ధం చాలా విపరీతంగా భారతదేశంలో ఒక మెజారిటీ మతంగా మారి ఉండేది అనే అంచనాలు ఉన్నాయి. ఏది ఏమైనా అణగారిన వర్గాలకి ఆత్మగౌరవాన్ని, సమానత్వాన్ని సాధించటానికి బౌద్ధం సరైనది. ఎందుకంటే ఇందులోనే హేతుబద్ధత ఉంది, దేవుడు లేకుండా నీతిని నియమాలను చెబుతుంది అని ఆయన భావించాడు. కనుకనే ఆయన బౌద్ధాన్ని స్వీకరించాడు. తన అనుయాయుల్ని, అనుచరుల్ని అందరినీ బౌద్ధాన్ని స్వీకరించమన్నాడు.